నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో సీఎం అవినీతి బండారం బయటపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తామని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన ఛార్జ్షీట్తో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైందన్నారు. అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు 100 కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండ బద్దలు కొట్టినట్టయిందని చెప్పారు. 100 కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా 1000 కోట్లకు చేరిందని దుయ్యబట్టారు. దివ్యమైన తెలంగాణని దివాళా తీసి 1000 కోట్లు కొల్లగొట్టడం వల్లే ఈడీ కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారని తెలిపారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పొంగులేటి తరహాలో చీకట్లో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుంటాడా? ఈడీ కేవలం ఛార్జ్షీట్లో పేరు పెట్టడం వరకే పరిమితమవుతుందా? లేక రేవంత్ రెడ్డిని విచారణకు పిలిచి మొత్తం అవినీతి కుంభకోణాలను కక్కిస్తుందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అంతర్గత కుమ్ములాటలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కకావికలమైందన్నారు కేటీఆర్. పెరిగిపోతున్న తిరుగుబాట్లతో సీఎం కుర్చీ ఎప్పుడు కూలిపోతుందో అనే భయం రేవంత్ రెడ్డిని అడుగడుగునా వెంటాడుతోందని విమర్శించారు. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి అటెన్షన్ డైవర్షన్ కోసం రోజు రోజుకు చేస్తున్న చిల్లర చేష్టలు కొత్త కుట్రలకు తెరపడినట్టయిందని తెలిపారు. సీఎం రేవంత్ కు పిల్లనిచ్చిన మామ సూదిని పద్మారెడ్డియే స్వయంగా కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అనడంతో ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్యూజీలు ఫీజులు ఒక్కసారిగా ఎగిరిపోయాయన్నారు. కమిషన్లు లేనిదే ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క ఫైలు కదలడం లేదని స్వయంగా కేబినెట్ మంత్రి కొండా సురేఖ కుండ బద్దలు కొట్టడంతో కాంగ్రెస్ నిర్వాకాలన్నీ వరుసగా వెలుగు చూస్తున్నాయని చెప్పారు. 30% ఇవ్వనిదే సొంత ప్రభుత్వంలో పనులు కావడం లేదని సాక్షాత్తు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి తేల్చి చెప్పడంతో కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందన్నారు. 4 కోట్ల ప్రజల ముందు ముఖ్యమంత్రి అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కుడితిలో పడిన ఎలుకలా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పచ్చని రాష్ట్రంలో చిచ్చు పెట్టడమే కాకుండా 1000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తూ పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి పాపం పండింది. చివరికి ధర్మం గెలుస్తుందని అన్నారు.